హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ హుక్స్ పట్టి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా 2 ఇంచెస్ లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి. దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోవాలి. 1/4 ఇంచు మనం ఎంత ఖర్చు వదులుకుంటామో అంత పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ముందు ఫ్రంట్ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్ దగ్గర ఒక ఫ్రిల్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫ్రిల్ పెట్టుకోకుండా కుట్టుకుంటే పిక్కున్నట్టు ఉంటుందన్నమాట, లాక్కున్నట్టు. ఇలా ఫ్రిల్ పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే షేప్ అనేది బాగా కుదురుతుంది. హుక్స్ పట్టి కూడా బాగుంటుంది. చూసారా, ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మళ్ళీ దానిపైన 1 స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ పైన వేయాలి, మెయిన్ పీస్ మీద కాదు. చూసారా, ఇలా వేసుకోవాలి. ఆ ఫ్రిల్ అనేది పెట్టుకుంటే మనం ఫ్రంట్ డాట్ వేసుకుంటాం కదా, దాని దగ్గరే ఆ ఫ్రిల్ పెట్టుకోవాలి. అలా లైనింగ్ పైన స్టిచ్ వేసేసాక మనం ఫ్రంట్ని ఉల్టా వేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మడత వేసుకొని లోపలికి ఖర్చు అనేది మడత వేసేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా ఇలా స్టిచ్ చేసుకొని మడత వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఫ్రిల్ వేసాం కదా, దాని దగ్గరికి అది లాక్కోకుండా ఉంటుందన్నమాట. మనం వేసుకున్నప్పుడు ఫ్రిల్ పెట్టకపోయామనుకో లాక్కున్నట్టు ఉంటుంది. ఆ ఫ్రిల్ దగ్గర కొద్దిగా మడత వేసి అంత స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా ఫినిషింగ్ బాగుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, 2 ఇంచెస్ లైనింగ్ పీస్ కట్ చేసుకొని దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి ఫ్రిల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్ పెట్టకపోతే అది లాక్కున్నట్టు ఉంటుంది అనమాట. షేప్ మనం వేసుకున్నప్పుడు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు లాక్కున్నట్టుండి ఇలా ఫ్రిల్ పెడితే మనకి బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.